ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఇప్పటికే స్టార్ట్ అయ్యి 5 వారాలు అవుతుంది. ఈ 5వ వారం నామినేషన్స్ జరిగి ఒక జోడీ అయితే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. 5వ వారం వచ్చేసి కిచెన్ థీమ్ జరిగింది. ఇందులో టీమ్ ఏ నుంచి లాసే అండ్ మంజునాథ్కి 2 జోడీలు నామినేషన్ చేసి వీళ్ళైతే డైరెక్ట్గా నామినేషన్లోకి అయితే వచ్చారు. టీమ్ బి నుంచి అమర్ అండ్ తేజు, సౌజన్య అండ్ వరుణ్ వీళ్ళు 2 జోడీలు నామినేషన్లోకి వస్తే ఓంకార్ గారు డైరెక్ట్గా సౌజన్య అండ్ వరుణ్ వాళ్ళకి బ్లాక్ రోజ్ ఇచ్చి వీళ్ళని డైరెక్ట్గా నామినేషన్లోకి అయితే పంపించారు. అమర్ అండ్ తేజస్విని వాళ్ళకి ఆల్రెడీ 3 టైమ్స్ రింగ్ గెలుచుకోవడం కారణంగా సౌజన్య అండ్ వరుణ్ వాళ్ళకి బ్లాక్ రోజ్ ఇచ్చి డైరెక్ట్గా వీళ్ళని అయితే నామినేషన్లోకి అయితే పంపించారు. టీమ్ ఏ నుంచి టీమ్ బి నుంచి నామినేషన్ అయిన ఈ 2 జోడీలకి లాస్ట్ ఒక చిన్న గేమ్ అనేది పెట్టారు. ఆ గేమ్ ఏంటి అంటే కొన్ని చెనక్కాయలు ఇచ్చి 60 సెకండ్స్లో ఎవరైతే ఎక్కువగా చెనక్కాయలు ఒలిచి పల్లీలు ఎక్కువగా తీస్తారో వాళ్ళైతే ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని చెప్పారు. ఇందులో అయితే లాసే అండ్ మంజునాథ్ వాళ్ళు ఎక్కువగా చెనక్కాయలు ఒలిచి వాళ్ళైతే సేవ్ అయ్యారు. ఫైనల్లీ సౌజన్య అండ్ వరుణ్ వాళ్ళైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. థర్డ్ వీక్ నామినేషన్లోనే ఈ సౌజన్య అండ్ వరుణ్ వాళ్ళు నామినేషన్లోకి అయితే వెళ్ళారు. ఆదిరెడ్డి అండ్ కవిత వీళ్ళతో పోటీపడి అందులో కూడా ఓడిపోయారు. కానీ అది ప్రాంక్ దీనిగా చేసేసి ఆ ఎలిమినేషన్ లేకుండా చేసేసి వీళ్ళనైతే 2 వారాలు అయితే ఉంచారు. కానీ 5వ వారం మాత్రం నామినేషన్ జరిగి వీళ్ళైతే ఎలిమినేట్ అయిపోయి ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 నుంచి సౌజన్య అండ్ వరుణ్ వాళ్ళైతే బయటకైతే వచ్చేసారు. నెక్స్ట్ వీక్ వచ్చేసి ఫ్యామిలీ వీకు. ఈ జోడీల యొక్క ఫ్యామిలీస్ అందరూ కూడా వస్తున్నారు. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరొక జోడీ అనేది ఇస్మార్ట్ జోడీ సీజన్ 3లోకి రాబోతున్నారు. ఈ బిగ్ బాస్ సీజన్లో బాగా ఫేమస్ అయిన ఒక జోడీ అనేది రాబోతున్నారు. ఆ జోడీ ఎవరు, ఈ ఫ్యామిలీ వీక్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరెవరు వస్తున్నారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.